కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా తీసుకురావడాన్ని దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఏఐయుటియుసి, టియుసిసి, ఎస్సిడబ్ల్యూఏ, ఏఐసిసి, టియు, యుటివిసి లాంటి కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర సంఘాలు వెంటనే ఉపసంహరించుకోవాలని సెప్టెంబర్ 23 తారీఖు బ్లాక్ డే పాటించాలని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్య సారాంశం, ఎన్నో ఏళ్ల కింద పోరాట సాధించుకున్న మన హక్కులను పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ, వీక్లీ ఆఫ్, అదనపు పని గంటలకు అదనపు వేతనం, డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం, కనీస వేతనాలు, వేతనాలపైన బేరసారాలు, సమాన పనికి సమాన వేతనం, ఇలాంటి ఎన్నో హక్కులు తెచ్చుకున్నాం. వాటన్నిటిని కలిపి 4 కోడ్లు, వేతన కోడ్, వర్కింగ్ కండిషన్స్ కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్గా 4 కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఈ కొత్త కోడ్ల వలన అమలైతే కార్మిక వర్గం నష్టపోతుంది కాబట్టి ఆర్టీసీ, ఐఎన్టీసీ దీనికి అనుబంధ సంఘంగా ఉన్న స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎస్డబ్ల్యూ కూడా ఈ కోడ్లను వ్యతిరేకిస్తూ రేపు బ్లాక్ డేలో పాల్గొనాలని నిర్ణయించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం యూనియన్లకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోళ్లకు ఎగనెస్ట్గా ఉపసంహరించుకోవాలని, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విధంగా అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం.